హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో నేను చూపించబోయేది లిచ్చీ పుడ్డింగ్. ఇప్పటి వరకు చాలా రకాలుగా మీరు పుడ్డింగ్ తినుంటారు కదా, ఇలాగ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం ఎందుకు, పదండి చూసేద్దాం. ముందుగా లిచ్చీ పండ్ల పైన స్కిన్, లోపలున్న గింజని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలాగే కొన్ని పండ్లను వలిచి పక్కనుంచాను. లిచ్చీ పండుని పైన స్కిన్ తీసేసాక ఇలా ఉంటుంది, అలాగే లోపల ఈ విధంగా ఉంటుంది. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మన సైడ్ అయితే ఇవి చాలా తక్కువగానే దొరుకుతాయి, కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు దొరకవు. మేముంటున్న చోట ఎక్కువగానే దొరుకుతాయి, అది కూడా ఎండాకాలంలో మాత్రమే. ఇవన్నీ నేను ఇలా ముందుగానే ఒలిచి పెట్టుకున్నాను కదా, వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని వడపోసేయాలి. ఇది క్వాంటిటీ మీకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా, నీళ్ళ పర్సెంటేజ్ దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం ఇందులో వేరుగా నీళ్లు వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళు జ్యూసర్ జార్ కి లోపల ఫిల్టర్స్ ఇచ్చుంటారు. అలాంటి జార్స్ కనుకుంటే అందులో ఇలా ఒలిచిన పండ్లను వేసుకుని జ్యూస్ తీసి మిగతా ప్రాసెస్ అంతా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా వడపోసిన జ్యూస్ అంతా కొలత తీసుకోవాలి. ఏదన్నా ఒక కప్పు తీసుకొని కొలత తీసుకోండి, లేదా ఇలాంటి మెజర్మెంట్ కప్స్ కనుకుంటే పెద్ద కప్పు తీసుకొని ఒక కప్పు అయితే 2 టేబుల్ స్పూన్ల కార్న్ స్టార్చ్, అదే అండి కార్న్ ఫ్లోర్ అంటాం కదా, దాన్ని వేసుకోండి. నాకైతే ఇక్కడ 1.25 కప్పు వచ్చింది. దీనికి నేను 3 టేబుల్ స్పూన్ల కార్న్ స్టార్చ్ ని వేసుకుంటున్నాను. అయితే 1/2 కప్పు నేను ముందు పక్కన పెట్టేశాను. ముందైతే 1 కప్పు ప్యాన్ లో వేసుకొని 1/2 కప్పు పంచదార వేస్తున్నాను. తీపి అనేది మీ రుచికి తగినట్లుగా వేసుకోండి. తర్వాత నేను పక్కన పెట్టుకున్న 1/2 కప్పులో ఈ కార్న్ స్టార్చ్ ని వేసి బాగా కలుపుకుంటున్నాను, ఉండలు లేకుండా. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న కార్న్ స్టార్చ్ ని పక్కన పెట్టేసుకొని ఈ ప్యాన్ ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇందులో వేసిన పంచదార కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత బౌల్లో కలిపి ఉంచిన కార్న్ స్టార్చ్ మిశ్రమాన్ని ఇందులో కలుపుకుందాం. అదే మనం ముందుగానే కార్న్ స్టార్చ్ ఇందులో కలిపేసినట్లయితే ఇందులో పంచదార తొందరగా కరగదు. కార్న్ స్టార్చ్ మోతాదు ఎక్కువ ఉండడం వల్ల తొందరగానే గడ్డలు కట్టేస్తుంది. దీనివల్ల రుచి అస్సలు బాగుండదు. ఇక్కడ మీరు చూసినట్లయితే చక్కగా పొంగి చక్కెర కూడా కరిగిపోయింది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కార్న్ స్టార్చ్ ని ఇందులో వేస్తున్నాను. వేసేదానికంటే ముందు ఒక్కసారి మళ్ళీ కలిపి పెట్టి అప్పుడు వేయండి. వేసిన వెంటనే కలపడం మొదలు పెట్టేయండి, లేదంటే ఒకే చోట కార్న్ ఫ్లోర్ గడ్డగా అయిపోతుంది. తర్వాత దాన్ని మళ్ళీ కలపడం వీలు కాదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది చక్కగా దగ్గర పడుతుంది. ఉండలు కూడా లేకుండా నేను దీన్ని ఈ విధంగా కలుపుతూనే సరిచేసాను. ఇలా ఇది ఒక కన్సిస్టెన్సీలోకి వస్తున్నప్పుడు ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వెంటనే బౌల్లోకి తీసేసేయాలి. ఇక్కడ గ్లాస్ బౌల్ అనే కాకుండా స్టీల్ దైనా కూడా వాడుకోవచ్చు. ఇలా బౌల్లోకి మొత్తం తీసేసి దీన్ని కొంచెం సరిచేసి పైన ప్లేట్ పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రీజర్ లో పెట్టకండి. దీన్ని ఒక 2 గంటల తర్వాత పూర్తిగా చల్లారి ఈ విధంగా సెట్ అయిపోతుంది. తర్వాత దీన్ని డిమోల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఇది రెడీ అయిపోయిందో. మనం ఎలాంటి జెలటిన్ కానీ అగర్ అగర్ కానీ ఇందులో వేయకుండానే జెల్లీ లాంటి పుడ్డింగ్ ని తయారు చేసుకున్నాము. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో యూజ్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయడం, ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయడం, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.